ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హైదరాబాద్ లోని సైదాబాద్ జువైనల్ హోమ్ నుంచి 5 మైనర్లు పారిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది కలుగప్పి గేటు తాళం ధ్వంసం చేసి ఎస్కేప్ అయ్యారు. మైనర్లు పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. లోని జువైనల్ హోమ్ నుండి 5 బాల నేరస్తులు పారిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే జువైనల్ హోమ్ నుంచి మంగళవారం రాత్రి 5 నేరస్తులు కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారం పారిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు 5 కలిసి పారిపోయారంటే ఒక ప్లాన్ ప్రకారమే వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇందులో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ నుండి పలు నేరాలకు పాల్పడి వచ్చిన వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఇందులో 2 మిర్యాలగూడకు సంబంధించిన బాల నేరస్తులు ఉన్నారు. ఒకరు ఓయూ పిఎస్కి సంబంధించిన నిందితులు ఒకరు ఉన్నారు, మరొకరు జహీరాబాద్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇలా 5 కలిసి ఒక పక్కా స్కెచ్ వేసుకొని మరి ఇక్కడ నుంచి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ గేటుకు సంబంధించి లోపల ఒక తాళం ఉంటుంది. ఆ తాళంని విరగ్గొట్టుకొని మరి పారిపోయినట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే సీసీ కెమెరాలు మాత్రం ఈ జువైనల్ హోమ్లో మాత్రం పనిచేయట్లేదు అనేది అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ వీళ్ళు పారిపోయిన విషయం తెలిసిన తర్వాత వెంటనే సైదాబాద్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. వీళ్ళు ఎక్కడి నుండి అంటే వీళ్ళు మిర్యాలగూడ పోలీస్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఓయూపీఎస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళ స్వగ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి కొంతమంది సిబ్బందిని పంపించారు. ఒకవేళ అక్కడ కనుక వాళ్ళు అదుపులోకి అంటే అందుబాటులో ఉంటే వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ఈ 5 నేరస్తులు కూడా చాలా రోజుల క్రితమే ఈ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బాలుర పరిశీలన గృహం అంటే జువైనల్ హోమ్కి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇక్కడే ఉంటున్నారు. 5 కలిసి ఒకే దగ్గర ఉంటున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే వీళ్ళు ఇందులోంచి పారిపోవాలి జువైనల్ హోమ్ నుంచి అని ఒక ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మంగళవారం రాత్రి ఎప్పుడైతే జువైనల్ హోమ్ సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది లోపల స్టాఫ్ కానీ వార్డెన్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఆదమర్చి నిద్రపోవడం అలాగే కాస్త నిర్లక్ష్యంగా ఉంటున్న నేపథ్యంలో దాన్ని గమనించారు. వీళ్ళు ఆ టైంని బేస్ చేసుకొని మంగళవారం రాత్రి ఈ హోమ్ నుండి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ గేట్ని తీసుకొని నేరుగా పారిపోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ప్రస్తుతం అధికారులు ఈ ఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే జువైనల్ హోమ్ సంబంధించిన దాంట్లో గతంలో అనేక ఘటనలు జరిగాయి. బాల నేరస్తులు చాలామంది ఇక్కడ నుండి పారిపోయిన ఘటనలు ఉన్నాయి. అలాగే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటనలు కూడా ఉన్న నేపథ్యంలో చాలా వరకు అవసరమైన సెక్యూరిటీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వాళ్ళకు బాల నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన దాంట్లో వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు సెక్యూరిటీ పరంగా అవసరమైన ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా 5 బాల నేరస్తులు పారిపోయిన ఘటన తీవ్ర కలకలం అయితే రేపుతుంది. ఇందులో సిబ్బంది యొక్క ప్రమేయం ఎంతవరకు ఉందన్న దాంట్లో ఒకవైపు అధికారులు దర్యాప్తు చేస్తూనే మరొక వైపు వీళ్ళ ఆకుచూకి కనిపెట్టేందుకు ప్రస్తుతం సైదాబాద్ పోలీసులు అయితే వాళ్ళ గురించి ఆరా తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కెమెరా ఎల్వేస్ ప్రసాద్, రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.